89వ సూరా ఫజ్ర్ ప్రాతకాలం. అవతరణ మక్కా. సూక్తులు 30. ఇది నబవీ శకంలో విశ్వాసులపై అవిశ్వాసుల వేధింపులు ఎక్కువైన రోజుల్లో అవతరించింది. ఇందులో సత్యానికి విముఖులైన గత జాతుల గాథలు, ప్రాపంచిక వ్యామోహపరుల ప్రవృత్తి, సత్యప్రియులకు శుభవార్తలు వగైరా ఉన్నాయి. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రాతకాలం సాక్షి, దశరాత్రుల సాక్షి, సరిబేసి సంఖ్యల సాక్షి, గడిచిపోతున్న రాత్రి సాక్షి. బుద్ధి జ్ఞానం కలవారికి ఈ సాక్ష్యాలు చాలవా? ఎత్తైన స్తంభాల వారైన ఆదే ఇరం జాతి ప్రజల పట్ల నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? అలాంటి శక్తి సామర్థ్యాలు, వైభవోన్నతులు గల జాతి ప్రపంచ దేశాల్లో ఇదివరకెన్నడూ ఉద్భవించలేదు. లోయల్లో కొండల్ని తొలచిన సమూద్ జాతి ప్రజల పట్ల అల్లాహ్ ఎలా ప్రవర్తించాడో తెలియదా? మేకులవాడైన భారీ సైన్యాలు గల ఫిరౌన్ పట్ల ఆయన ఎలా వ్యవహరించాడో తెలియదా? వీరంతా ఆయా దేశాల్లో మహా గర్వపోతులై అల్లాహ్ మీద తిరగబడ్డారు. అక్కడ దారుణమైన దురంతాలు కూడా చేశారు. చివరికి అల్లాహ్ వారిపై కొరడా జలిపించి కఠినంగా శిక్షించాడు. ఇలాంటి దుర్మార్గుల పీచమణచడానికి అల్లాహ్ మాటు వేసి ఉంటాడు. మానవుడిని అతని ప్రభువు అల్లాహ్ పరీక్షించే నిమిత్తం గౌరవం, ఇతర భాగ్యాలు ప్రసాదించినప్పుడు అతను పొంగిపోయి, నా ప్రభువు అల్లాహ్ నన్ను గౌరవనీయుడిగా చేశాడు అంటాడు. మరో విధమైన పరీక్ష నిమిత్తం లేమికి గురి చేసినప్పుడు అతను నిరాశతో కృంగిపోయి, నా ప్రభువు నన్ను అవమానం పాల్చేశాడు అంటాడు. మానవుడు గౌరవ ప్రతిష్టలకు సిరిసంపదలే కొలమానం అనుకుంటున్నాడు. ఎంత మాత్రం కాదు. మీరసలు అనాథను ఆదరించరు. పేదవాడికి పట్టెడన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు. బంధువుల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారికి దక్కవలసిన వారసత్వపు ఆస్తినంతటినీ కాజేస్తున్నారు. మీరసలు ధన వ్యామోహం ఊబిలో పూర్తిగా కూరుకుపోయారు. ఇన్ని అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతూ కూడా అల్లాహ్కి భయపడకుండా పరలోకం, తీర్పుదినం ఏదీ లేదని వాదిస్తున్నారు. ఏమాత్రం కాదు. యావత్తు భూమి దంచి పిండి పిండి చేయబడినప్పుడు అల్లాహ్ పంక్తులు తీరిన దైవదూతలతో అవతరిస్తాడు. ఆ రోజు నరకం దగ్గరకు తీసుకురాబడుతుంది. ఆ రోజు మానవుడికి అసలు సంగతి అర్థమవుతుంది. కానీ అప్పుడు అర్థం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అప్పుడతను తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ, అయ్యయ్యో, నేను ఈ పరలోక జీవితం కోసం ముందుగా ఏదైనా సత్కార్యం చేసి పంపుకొని ఉంటే ఎంత బాగుండేది అని వాపోతాడు. ఆ తర్వాత ఆ రోజు అల్లాహ్ శిక్షించేలా కఠినంగా మరెవరూ శిక్షించలేరు. అల్లాహ్ బిగించి కట్టేలా గట్టిగా మరెవరూ బిగించి కట్టలేరు. ఇక సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నుడైన మనిషిని ఉద్దేశించి, తృప్తి చెందిన మనసా, పద నీ అల్లాహ్ సన్నిధికి. నీవు ఆయన పట్ల సంతోషించావు, ఆయన నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. ఇక నా పుణ్యదాసులలో చేరి నా స్వర్గంలో ప్రవేశించు అని చెప్పడం జరుగుతుంది.